రోహిణికి తలనొప్పిగా ఉందని వాళ్ళ అత్తయితే తడిగుడ్డ పెట్టి అలా పడుకోమని చెప్తూ ఉంటుంది. ఈలోగా రోహిణి వాళ్ళ అమ్మయితే ఆటో కట్టించుకొని రోహిణి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. రోహిణి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ దిగుతూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. ఇక వాళ్ళ అత్తయ్య ఇలానే ఉండమ్మా, ఒక 10 నిమిషాలు ఉంటే తగ్గిపోతుంది అని చెప్పేసైతే ప్రభావతి రోహిణితో చెప్తూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అమ్మ లోపలికి వస్తూ ఉంటుంది. అలా లోపలికి వచ్చి రోహిణిని అయితే చూస్తూ ఉంటుంది. రోహిణి అయితే తల మీద తడిగుడ్డ వేసుకొని ఉంటుంది. ఇక రోహిణి అలా ఉండేసరికి అమ్మ రోహిణి ఏమైందే నీకు అని చెప్పేసైతే చాలా కంగారుగా లోపలికి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే రోహిణి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి రోహిణి వాళ్ళ అమ్మ అని చెప్పేసైతే ప్రభావతి, సుశీల వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. రోహిణికి అమ్మ లేదన్నారు కదా, ఎవరావిడ అని చెప్పేసైతే షాక్ అయ్యి వాళ్ళ హాల్లోకి అయితే వస్తూ ఉంటారు. ఇక రోహిణి వాళ్ళ అమ్మని చూసైతే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక రోహిణి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, రోహిణిని పిలుస్తున్నావేంటి అని చెప్పేసి ప్రభావతి అడిగేసరికి రోహిణి వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది. మీ వీలేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ. ఇక వాళ్ళందరూ అలా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక రోహిణి, నువ్వేంటి, వీళ్ళేంటి నిన్ను పిలుస్తున్నారు, నీకు వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అలా అడిగేసరికి ఇక రోహిణి వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అయినా నీకు ఎవరూ లేరన్నావు కదా, మీ నాన్న ఒక్కడే అన్నావు కదా, ఇప్పుడు ఈవిడెక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళేంటి నిన్ను పిలవడం ఏంటి అని చెప్పి ప్రభావతి నానా విధాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఇక మీనా, మనోజ్ వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు రోహిణి ఏం చెప్తుందా అని. ఇక రోహిణి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. మనోజ్ అయితే ఏంటి కొత్తగా ఉంది అని చెప్పేసి అయితే అలా క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో చూస్తూ ఉంటాడు రోహిణి కాసి.